హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆకాష్ మాటలు విని నవ్వుకొని మాటల తర్వాత ముందు చేతులు చూపించు, నీ వల్ల భూమి కష్టాల్లో ఉంది అని గగన్ ఉండే ప్లేస్ కోసం మొత్తం చెప్తాడు ఇంద్రనీల్. టైం గడుస్తున్న కొద్దీ ఆకాష్లో భయం మొదలైంది. తన టీం మొత్తానికి కాల్ చేశాడు. ఎలా అన్నా భూమి ఒంటి మీద గీత కూడా పడకుండా తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు ఆకాష్. తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీ కోడలితో మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా అంటూ తన ఇంటి నుంచి అడుగు బయట పెట్టాడు. బయటికి వస్తూనే ఫోన్ తీసి దర్శన్కి డయల్ చేస్తాడు. దర్శన్ హాల్లో మరుక్షణం ఇంకో 10 నిమిషాల్లో ఓల్డ్ హౌస్కి రామని కాల్ కట్ చేస్తాడు. ఆకాష్ బయటికి రావడం గమనించిన సెక్యూరిటీ హెడ్ ఆకాష్ దగ్గరికి వచ్చి, సార్, మన కాంపౌండ్ ముందు సైట్లో వర్క్ చేస్తుంది ఎవరో తెలుసుకున్నాం. ఎవరో గగన్ అట. గగన్ అన్న వర్డ్ వినగానే ఆకాష్ బ్లడ్ బాయిల్ అవుతుంది. ఆ సైట్లో వర్క్ చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నామని చెప్తాడు. కోపం నిండిన కన్నులతో ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు ఆకాష్. బేస్మెంట్లో ఉంచాం సార్ అని చెప్తాడు ఆ సెక్యూరిటీ హెడ్. వెంటనే ఆకాష్ అటువైపు వెళ్తుంటే ఆకాష్ స్పీడ్ని మ్యాచ్ చేయడానికి మిగతా సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తినట్లే నడుస్తున్నారు. ఆకాష్ బేస్మెంట్లోకి వెళ్ళి ఆ ఇద్దరిలో ఒకడిని చితక్ కొడతాడు. వాడి నోటి నుంచి నిజాన్ని బయటికి రప్పిస్తాడు. గగన్ వాళ్ళని అక్కడ వర్క్ చేస్తూ ఆకాష్ ఇంట్లో జరిగేవి అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని చెప్పాడు అని, అలానే ఇంటి నుంచి ఆడవారు ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళని ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు అని. అది వినగానే ఆకాష్కి తన చుట్టూ ఇంత జరుగుతున్నా తను తెలుసుకోలేకపోయాడన్న కోపం రూపంలో బయటకు వచ్చి తన చెంప మీద తానే కొట్టుకుంటాడు. అసలు నేను ఇలా రెక్లెస్గా ఎలా ఉండను అనుకుంటూ. ఆఫ్టర్నూన్ ఎవరైనా బయటికి రావడం చూసారా అని వాడి పీక పట్టుకొని గన్ హెడ్కి గురిపెట్టి అడుగుతాడు ఆకాష్. రెండో వాడు భయంతో, అందరూ గుడికి వెళ్ళారు కదా, వారిని మాలో కొందరు ఫాలో అయ్యారు. తర్వాత ఎవరో ఒక కుంటి అమ్మాయి రైట్ సైడ్ వెళ్ళింది, మీ ఇంట్లో పని మనిషి అనుకొని వదిలేసాం అంటాడు వాడు. వాళ్ళు చెప్పేది భూమి కోసమే అని అర్థమై కోపంతో ఒకడిని గన్తో షూట్ చేస్తాడు. ఇంకొకడు కూడా షూట్ చేయబోయి ఆగిపోయి విరాజ్ వాళ్ళని ఫాలో అయ్యారు అన్న వర్డ్ గుర్తు వచ్చి విరాజ్కి కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. అలానే అందరికీ కాల్ చేస్తాడు. అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏదో ఆలోచిస్తూ చనిపోయిన వాడి ఫ్రెండ్ బాడీని చూస్తూ భయంతో వణికిపోతున్న రెండో వాడి దగ్గరికి వెళ్ళి, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే నిన్ను వదిలేస్తా, అంతేకాకుండా నీకు కావాల్సినంత మనీ ఇస్తా అంటాడు. వాడు ఆకాష్ లెగ్స్ పట్టుకొని, మీరు చెప్పింది చేస్తా సార్ అంటాడు. మరోవైపు శ్రీ చేసేదేమి లేక అలా కూర్చుంటుంది. ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అని. కానీ తప్పించుకుంటే నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబం మొత్తాన్ని కాపాడాలి అన్నది ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది శ్రీ. శ్రీ ముందు ఉన్న పంతులు మాత్రం మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి కొడుకు వచ్చి నవ్వుతూ శ్రీ పక్కన కూర్చున్నాడు. శ్రీని కోటి ఆశలతో చూస్తూ. శ్రీ కోసమే ఆలోచిస్తున్న విరాజ్ కోపాన్ని, బాధని తనలోనే దాచేసుకుంటున్నాడు. తన వారు చూస్తే బాధపడతారు అని. ఇంతలో ఆ రూమ్లో ఉన్న పెద్ద టీవీ స్క్రీన్ ఆన్ అవుతుంది. అక్కడ పెళ్లి జరుగుతున్న ప్లేస్ నుంచి లైవ్ అది. పెళ్లి కూతురు ముసుగులో ఉంది. పక్కన పెళ్లి కొడుకు కూర్చోవడం కనిపిస్తుంది ఆ టీవీలో. అది అంతా చూసి ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. విరాజ్ మాత్రం డౌట్ వచ్చి ఆ పెళ్లి కూతురిని తీక్షణంగా చూస్తాడు. గెడ్డం వరకు ముసుగు ఉంది ఆమెకి. తన కంఠం మీద ఉన్న పుట్టుమచ్చ చూడగానే అది శ్రీనే అని అర్థమవుతుంది. గట్టిగా అరవాలనుకుంటాడు, కానీ నోటిలో గుడ్డ కట్టేసి ఉంది. శ్రీ అలా ఎలా పెళ్లిలో కూర్చుందో అర్థం కాలేదు విరాజ్కి.
శ్రీ పక్కన ఉన్నవాడు మదన్ కాదు అని అర్థమైంది. మరి ఎవరు? శ్రీని ఎందుకు ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు? శ్రీ సైలెంట్గా ఎలా కూర్చుంది? అర్థం కాలేదు విరాజ్కి. మళ్ళీ శ్రీనే చూస్తున్నాడు. శ్రీ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నట్లు అర్థం చేసుకున్నాడు. తనని భయపెట్టి ఉంటారు అన్న ఆలోచన తప్ప తన మనసులో ఇంకో ఆలోచన రావడం లేదు విరాజ్కి. రెండోవాడు ఆకాష్ లెగ్స్ పట్టుకొని మీరు చెప్పింది చేస్తా సార్ అంటాడు. ఆకాష్ వాడి హ్యాండ్ పట్టుకొని పైకి లేపి ఉదయం నా ఫ్యామిలీతో గుడి వరకు వెళ్ళిన వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కోమని చెప్తాడు. వెంటనే అలాగే సార్ అని వణుకుతూ పాకెట్లోంచి మొబైల్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు. మార్నింగ్ ఆకాష్ ఫ్యామిలీని ఫాలో చేస్తూ గుడికి వెళ్ళారుగా, ఏమైంది అని అడుగుతాడు క్యాజువల్గా. అప్పటికే వాడు ఆకాష్ అని తన నేమ్ చెప్పగానే ఉరిమినట్లు చూస్తాడు వాడిని ఆకాష్. అవతల నుంచి లేదురా, కార్ ట్రబుల్ ఇవ్వడంతో నేను ఇంకొకరు ఆగిపోయాం, కానీ గగన్ అన్నకి కావలసిన అమ్మాయి దొరికేసిందంట, మీరు ఇంకా అక్కడ వర్క్ ఆపేసి వచ్చేయండి అంటాడు. ఆకాష్ మాట వినగానే అంటే భూమి వాడికి దొరికిందా అని తన చేతిని బిగించి గట్టిగా ఎదురుగా ఉన్న గోడని ఆకాష్ కోపం తగ్గే వరకు గుద్దుతూనే ఉంటాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలుసా అంటాడు. వాడు తెలుసు అన్నట్లు తల ఊపడంతో వస్తున్న పూరి నిన్ను కాపాడుకుంటా అంటూ వాడిని తీసుకొని కార్ని రోడ్డుపై దూకించాడు ఆకాష్. హాస్పిటల్లో ఇంద్రనీల్తో చాలా థ్యాంక్స్, మీరు లేకపోతే ఈరోజు నా భార్యకి ఆపరేషన్ అయ్యేదే కాదు అంటున్నాడు భూమి తండ్రి భైరవ్. నాదేం కాదు, అంతా భూమి కోసం చేశాను అంటాడు ఇంద్రనీల్. భూమి నేమ్ వినగానే ఆ దరిద్రపు దాని నేమ్ ఈ హ్యాపీ మూమెంట్లో తలుచుకోవడం ఎందుకులే అంటాడు భైరవ్. భూమి నేమ్ కూడా వినడం ఇష్టం లేకపోవడంతో. భైరవ్ ఇద్దరు కొడుకుల్లో ఒకడు భూమి మీరు ఏం చేశాడు, తను ఎక్కడ, 2 years అయింది, తను మీరు తీసుకువెళ్ళి ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అడుగుతాడు తేజ, భైరవ్ చిన్న కొడుకు. ఆ బ్యాడ్ లక్ మన ఇంటి నుంచి పోయినప్పటి నుంచి మనకి మంచి జరిగింది. చివరికి ఎవ్వరి వల్ల కాదు అన్న అమ్మ ఆపరేషన్ కూడా జరిగింది. దాన్ని ఏం చేస్తే మనకెందుకు, నీకు ముందు నుంచే చెప్తున్నా, అది మన చెల్లి కాదు, కేవలం ఆస్తి కోసం దాన్ని మనతో ఉండనిచ్చాము. దాని వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది మర్చిపోకు అంటాడు రాహుల్, అంటే భైరవ్ పెద్ద కొడుకు. ఇంతకీ వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటో. 6 ఏళ్ల చిన్నపిల్లాడు రోజులాని తన స్నేహితులతో ఆడుకోవడానికి ఇంటి బయటకి వచ్చి ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్తాడు. వస్తున్న పిల్లోడిని చూసిన మిగతా పిల్లలు అంతా ఈ రోజు నుంచి నిన్ను మేము మాతో ఆడించుకోము అంటారు అతని నుంచి దూరంగా వెళ్తూ. పిల్లలందరూ ఎందుకు వెళ్తున్నారో అర్థం కాక ఆ పిల్లోడు రోజు మీతోనేగా ఆడేది మేము, ఈరోజు ఎందుకు నన్ను ఆడొద్దు అంటున్నారు అని చాలా అమాయకంగా అడుగుతాడు. ఏమోరా, మా అమ్మ వాళ్ళు నీతో ఆడొద్దు అన్నారు, నువ్వు వెళ్ళిపో అంటారు వాళ్ళు కాస్త కటువుగా. ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తాడు ఆ పిల్లోడు. దూరంగా నిలబడి ఆడుకుంటున్న వారిని చూస్తూ ఆనందిస్తున్నాడు. తనతో ఎవరూ ఆడేవారు లేకపోయేసరికి తనకి వాళ్ళతో ఆడుకోవడానికి ఉన్నా ఎవ్వరూ తనని దగ్గరికి రానివ్వకపోవడంతో తనతో రోజు బాగా ఉండేవారే ఈరోజు సరిగ్గా ఉండకపోవడంతో ఏమీ అనలేక ఎండల అలానే నిలబడి అందరినీ చూస్తున్నాడు. మధ్యాహ్నం కావడంతో ప్రతిరోజు దేవుడి గుడిలో పెట్టే ప్రసాదం తిని కడుపు నింపుకునే అతను గుడి గంట వినపడడంతో గుడివైపు పరుగు తీస్తాడు. గుడి ముందు ఉన్న కొందరు వ్యక్తులు ఆ పిల్లోడిని కర్రలు అడ్డుపెట్టి ఆపి గుడి మెట్ల వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఆ విషయం తెలుసుకున్న గుడి పూజారి ప్రసాదం ఆకులో వేసి గుడి మెట్లు దిగి
పిల్లవాడికి కొంచెం దూరంలో ప్రసాదం కింద పెట్టేసి పిల్లవాడినే చూస్తూ కన్నీళ్లు దిగమింగుకొని వెళ్ళిపోతాడు. రోజు తన జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటే ఈరోజు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది అతనికి. ఆకలికి తాళలేని పిల్లోడు ప్రసాదం తీసుకొని గబగబా తినేసరికి వెక్కిళ్ళు మొదలైనవి. గుడి ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కుండలో నీటిని తీసి తాగుతుంటే వెనుక నుంచి ఒక 50 సంవత్సరాల అతని చేతిలోని కర్రతో ఆ పిల్లోడి పట్టుకున్న గ్లాస్ని కొట్టేసరికి నీళ్లతో సహా గ్లాస్ కింద పడిపోయింది. అదే సమయంలో ఆ కర్ర పిల్లోడి నుదిటికి తగలడంతో చిన్నగా గాయం కూడా అయ్యింది. ఒరే పిల్లనాయాల, ఇంకోసారి నిన్ను ఎక్కడన్నా చూశాననుకో, ఈ దెబ్బ నీ బుర్ర మీద పడుతుంది అంటాడు అతను. భయంతో పిల్లోడు ఇంటికి పరుగు తీసి తన ఇంట్లో ఒక మూల కూర్చుంటాడు. సాయంత్రం ఎప్పటికో పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తన అమ్మ తలుపు తీసి చూస్తే తలుపు మూల పడుకొని కనిపించిన కొడుకుని దగ్గరికి తీసుకొని ప్రేమతో అతని తలపై నిమిరేసరికి తలకి తగిలిన గాయం వల్ల వచ్చిన రక్తం అంటుకుంటుంది. అది చూసి చిన్న ఎలా తగిలింది అనేసరికి తల్లి కొడుకుకి అయిన అవమానాలు తెలుసుకొని తల్లడిల్లిపోయింది. తను కట్టుకున్న ఎల్లో శారీ చించి పిల్లోడి గాయానికి కడుతుంటే, అమ్మ, ఈరోజు అందరూ ఎందుకు నాతో అలా ఉన్నారు అంటాడు. ఇంతలో మొహం మీద వర్షం చినుకులు పడడంతో కన్నులు తెరిచిన అఖిల్, రోజు ఇదే కల, గతం నన్ను ఎంతకాలం వెంటాడుతుందో అని మనస్సులో అనుకొని తను పడుకున్న చేపని చుట్టి సంకలో పెట్టుకొని కిందకి వెళ్ళి, అయ్యో టైం చూసి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ఎలాన్నా అటెండ్ అవ్వాలి అనుకొని స్పీడ్గా రెడీ అయి ముందు రోజు ఇస్త్రీ చేసి పెట్టుకున్న తనకి ఉన్న ఒకే ఒక ఫార్మల్ షర్ట్ ప్యాంట్ తీసుకొని వేసుకొని తన ఫైల్స్ అన్నీ పట్టుకొని తన తల్లి ఫోటో ముందు నిలబడి, అమ్మ, ఈరోజు ఎలా అన్నా ఈ జాబ్ కొడతాను అనుకుంటాడు. తన ఇంటి పెరడులో ఉన్న మందారాలు కోసుకొని తన ఇంటి నుంచి కొంత దూరంలో ఉన్న తనకి ఇష్టమైన కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి పువ్వులు పెట్టి కనకదుర్గను అమ్మ అని పిలుస్తూ ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తాడు అఖిల్. ఇంటర్వ్యూలో మొదట 2 రౌండ్లు క్లియర్ అయిపోవడంతో 3వ రౌండ్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్ చాలా ఆనందంగా. ఇంతలో ఆఫీస్ టైం అయిపోవడంతో మిగతా 2 రౌండ్స్ రేపు జరుగుతాయని చెప్పడంతో కొంచెం నీరసంగా అక్కడి నుంచి బయలుదేరి తను పార్ట్ టైం చేసే పిజ్జా షాప్కి వెళ్తాడు. నైట్ 11 వరకు వర్క్ చేసి అలసిపోయి ఇంటికి తిరుగుముఖం పట్టాడు అఖిల్. కనకదుర్గాదేవి గుడికి చేరుకునేసరికి 11:30 కావడంతో తల్లికి తను తీసుకువచ్చిన అరటిపళ్ళు పెట్టి గుడి తలుపు మూయడానికి వెళ్తాడు అఖిల్. అమ్మవారి ముందు కూర్చొని జరిగిందంతా చెప్తూ తన సొంత తల్లికి చెప్తున్నట్లు ఫీల్ అయ్యాడు అఖిల్. ఇంతలో గాజుల సౌండ్ రావడంతో కంగారు పడి అఖిల్ అమ్మవారి విగ్రహం వెనుక ఎవరో ఉన్నట్లు గమనించాడు. ఎల్లో శారీ కట్టుకొని ఎర్ర గాజులు చేతికి వేసుకొని స్పృహ లేకుండా పడి ఉన్న భూమిని చూశాడు అఖిల్. మరోవైపు శ్రీని ఎందుకు ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. శ్రీ సైలెంట్గా ఎలా కూర్చుంది అర్థం కాలేదు విరాజ్కి. మళ్ళీ శ్రీనే చూస్తున్నాడు. శ్రీ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నట్లు అర్థం చేసుకున్నాడు. మేబీ తనని భయపెట్టి ఉంటారు అన్న ఆలోచన తప్ప
మనస్సులో ఇంకో ఆలోచన రావడం లేదు. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే, చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించు అంటాడు లడ్డు గన్ పంతులు గారికి గురిపెట్టి. వెంటనే పంతులు గారు మంత్రాలు ఆపేసి తాళిని పెళ్ళికొడుకు చేతికి ఇచ్చి పెళ్ళికూతురు మెడలో కట్టమంటాడు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న బంగారం, నేను తాళి నా డార్లింగ్ కళ్ళలోకి చూస్తూ కట్టాలి అంటూ శ్రీ మీద ఉన్న ముసుగు తీస్తాడు అతను. అక్కడ శ్రీని చూడగానే 2 అడుగులు వెనక్కి పడ్డాయి గగన్కి. నువ్వెవరు అంటాడు శ్రీని చూసి. నా డార్లింగ్ ప్లేస్లోకి నువ్వెలా వచ్చావు అని అయోమయంగా అడిగాడు శ్రీని. ఇప్పటికే శ్రీ ఎప్పటినుంచో తన చేతికున్న కట్లు విప్పేసుకుంటుంది. శ్రీకి తనని తెలియక తీసుకొచ్చారు అని అర్థం అవ్వడంతో వెంటనే శ్రీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ముందే ఉన్న పసుపు కుంకుమ ప్లేట్ తీసి ఆ పసుపు కుంకుమలను గాల్లోకి ఎగిరేస్తుంది. వెంటనే కలశం చెంబు పట్టుకొని గన్ గురిపెట్టిన లడ్డు చేతి మీద ఒక్కటి వేసేసరికి గన్ వదిలేస్తాడు లడ్డు. ఆ గన్ పట్టుకొని ఆ లడ్డు గుండె మీద చెంబుతో ఒక్కటి ఇస్తుంది. ఇది నువ్వు నన్ను కొట్టినందుకు అంటుంది కాస్త స్టైలిష్గా. వెంటనే గన్ గురిపెట్టి వాళ్ళని బెదిరిస్తూ, నేను కాదుగా మీకు కావాల్సింది, ఇంకా ఇప్పటికన్నా నా వాళ్ళని వదిలిపెట్టండి, లేదంటే అంటూ శివంగిలా ఉరుకుతున్న శ్రీని చూసి అందరూ హ్యాండ్స్ పైకి పెట్టి డోంట్ షూట్ అంటారు భయంగా. అక్కడ జరిగింది అంతా చూసిన విరాజ్ వాళ్ళు శ్రీ ధైర్యానికి షాక్లో ఉండిపోతారు. యువరాజ్కి అంతా ప్రాబ్లంలో ఉన్న ఆనందంగా ఉంటుంది. గగన్ పెళ్లి చేసుకోబోయేది శ్రీని కాదు అని తెలిసాక శ్రీ లడ్డూకి గన్ గురి పెట్టి విరాజ్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళమంటుంది. భూమి పరిస్థితిలో చూసిన అఖిల్ వెంటనే అమ్మవారి దగ్గర వాటర్ తీసి భూమి మీద చల్లుతాడు. అయినా భూమికి మెలకువ రాకపోవడంతో భూమిని తన చేతుల్లోకి తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు. భూమిని బెడ్ మీద పడుకోబెట్టి భూమి చలికి వణుకుతుంది అని గమనించి దుప్పటి కప్పి భూమి కళ్ళు చేతులు చల్లబడిపోవడంతో రుద్దుతున్నాడు అఖిల్. ఎంతసేపు రుద్దునా భూమిలో చలనం కనిపించలేదు అఖిల్కి. గన్ గురిపెట్టి విరాజ్ దగ్గర తీసుకువెళ్ళిన శ్రీ విరాజ్ కట్లు విప్పమని చెప్తుంది. విరాజ్ కట్లు విప్పగానే శ్రీ గన్ విరాజ్కి విసిరి తను వెళ్ళి మిగతా వారి కట్లు విప్పుతుంది. విరాజ్ తన చేతిలో ఉన్న గన్తో అందరినీ బెదిరిస్తుంటే శ్రీ అందరి కట్లు విప్పి బయటకు వెళ్ళే మార్గం చూస్తుంది. ఇంతలో షాక్ నుంచి తేరుకున్న గగన్ విరాజ్ని షూట్ చేస్తాడు. ఆ బ్లడ్ వచ్చి శ్రీ ఫేస్ మీద పడుతుంది. ఒక్కసారిగా శ్రీ స్టన్ అయిపోయి అలా నిలబడిపోతుంది. అంటే భూమి అనుకుని గగన్ వాళ్ళు శ్రీని తీసుకొచ్చారు. ఎంతసేపు రుద్దినా భూమిలో చలనం కనిపించలేదు అఖిల్కి. భూమి చీర నుంచి తల నుంచి నీటి చుక్కలు గమనించిన అఖిల్కి భూమి బాగా తడిచిపోయింది అని అర్థమైంది. ఆ టైంలో భూమి అఖిల్ కన్నులకి తన తల్లిలా కనిపించింది. అదే ఎల్లో సారీ తన తల్లి పడి ఉన్నట్లే భూమి కూడా చలనం లేకుండా పడి ఉండడం చూసి అఖిల్లో దుఃఖం తన్నుకు వచ్చింది. ఎలా అన్నా దేవుడు తనకి ప్రసాదించిన తల్లిని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు అఖిల్. తనకి తెలిసిన ప్రతి వైద్యం ట్రై చేస్తున్నాడు.
హాట్ వాటర్ తెచ్చి లెగ్స్కి హ్యాండ్స్కి కాపడం పెట్టి బొగ్గును కాల్చి నొప్పును చేసి ధూపం భూమి తలకి వేశాడు. జెండు బామ్ బడ్స్తో భూమికి అప్లై చేశాడు. రూమ్ హీటర్తో రూమ్ అంతా హీట్గా ఉండేలా చేశాడు. తనకి తోచిందంతా చేసి హాల్లో ఉన్న తన తల్లి ఫోటో ముందు నిలబడి, నిజానికి అది ఫోటో కాదు, అఖిల్ వేసిన డ్రాయింగ్. తన తల్లి ఎలా ఉండేదో ఊహించుకొని తను వేసుకొని అందులోనే తన తల్లిని చూసుకుంటున్నాడు. ఆ ఫోటో ముందు నిలబడి, అమ్మ నిన్ను బాగా చూసుకోవాలి అన్న నా కోరిక తీర్చడానికి నా దగ్గరికి ఇలా వచ్చావా అనుకుంటాడు. ఒకవేళ భూమి లేస్తే ఆకలేస్తుందేమో అని తన కోసం కుక్ కూడా చేసి ఫుడ్ రెడీ చేసి భూమి ఉన్న బెడ్ దగ్గరే కింద కూర్చొని అలా ప్రతి క్షణం భూమిని గమనిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అఖిల్. అఖిల్ మంచోళ్ళ ఉన్నాడు కదా. మీ అభిప్రాయం చెప్పండి. విరాజ్ తన చేతిలో ఉన్న గన్తో అందరినీ బెదిరిస్తుంటే శ్రీ అందరి కట్లు విప్పి బయటికి వెళ్ళే మార్గం చూస్తుంది. మళ్ళీ వచ్చింది ముక్క. ఎడిటింగ్లో ఇవి అటు ఇటు అవుతున్నాయి. కొంచెం బిజీగా ఉండి చేశాను ఎడిటింగ్, అందుకే అలా అవుతుంది. ఏమీ అనుకోకండి. ఒకవైపు ఆనంద్ కూడా కొందరిని కొడుతున్నాడు. విరాజ్ హ్యాండ్కి బుల్లెట్ తగలడం గమనించిన సులోచన గట్టిగా అరిచింది. ఇంతలో సులోచన ముందు గాల్లో తేలుతూ ఒకడు గోడకి గుద్దుకొని నొప్పితో దొర్లుతూ అరుస్తున్నాడు. దెబ్బకి సులోచన నోరు మూసుకుంది. అతను వచ్చిన సైడ్ చూసేసరికి దుమ్ము గాల్లో తేలితే ఆ దుమ్ములోంచి కనిపించకుండా ఒక 6 అడుగుల సింహం నడుచుకుంటూ షర్ట్ కంటిన దుమ్ము దులుపుతూ వస్తుంది. ఆ సింహం వెనుక మరో 4, అటు 2 ఇటు 2 ఒకే రిధంలో నడుస్తూ వస్తూనే వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని స్టైల్గా పొట్టలో పంచలిస్తూ గాల్లోకి ఎగరేస్తున్నారు. మంచి యాక్షన్ సీన్ అన్నమాట. ఆకాష్ ఎంట్రీ చూసి శ్రీ షాక్ అయిపోయింది. శ్రీవడిలో ఉన్న విరాజ్ని చూసి ఆకాష్ కోపంతో కాలభైరవుడిలా రెచ్చిపోయాడు. 5 నిమిషాల్లో అందరినీ చితక్కొట్టాడు ఆకాష్. గగన్ అప్పటికే భూమి కోసం ఆలోచిస్తూ అక్కడ జరిగేది ఏది పట్టించుకోవడం లేదు. అప్పటికే లడ్డు గగన్ని స్లోగా అక్కడి నుంచి తప్పించడానికి ఆకాష్కి కనిపించకుండా బలవంతంగా లాక్కెళ్తున్నాడు. ఆకాష్ రంగంలోకి దిగిన కొన్ని నిమిషాలకే అక్కడ ఉన్న అందరూ మట్టి కరిస్తే ఆకాష్ కన్నులు దూరంగా ఉన్న లడ్డు గగన్ల మీద పడుతుంది. ఆకాష్ సెకండ్స్లోనే గగన్ని చేరుకొని గట్టిగా పీక పట్టుకున్నాడు. ఛీ, నువ్వు ఇంకా మారలేదా? 2 సార్లు నా చేతుల్లో తన్నులు తిన్నావు. ఇప్పుడు నా భార్య జోలికి వచ్చావు. నీకు ప్రాణాల మీద ఆశ లేదా అంటాడు కోపంగా పళ్ళు కొరుకుతూ. ఆకాష్ ఫేస్లో నరాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆకాష్ మాట నోటిలో ఉండగానే గగన్ ఆకాష్ పీక పట్టుకుంటాడు. భూమి నాది, నీకు అర్థమవుతుందా? ఎలా నువ్వు ఇష్టం లేకుండానే చేసుకున్నావు, వదిలే, అది నాది అంటాడు నొక్కి చెప్తూ. ఇద్దరి బలాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. ఒకరి పీక ఒకరు పట్టుకొని ముందుకు వెనక్కి తోసుకుంటూ గగన్ భూమి తనది అన్న మాట వినగానే ఆకాష్లో కోపం ఇంకా ఎక్కువ అవడంతో ఆకాష్ తలతో గగన్ ముక్కు మీద గట్టిగా గుద్దుతాడు. ఆ కుదుపుకి గగన్ షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ కింద పడుతుంది. వెంటనే స్క్రీన్ మీద భూమి ఫోటో చూసి ఆకాష్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. నా భార్య ఫోటోని నీ ఫోన్లో పెట్టుకోవడానికి నువ్వు ఎవడివిరా అని ఆకాష్ గగన్ పీక పట్టుకొని గాల్లోకి ఎత్తి విసిరి కొడతాడు. గోడకి గుద్దుకొని అంతే స్పీడ్గా లేచి ఆకాష్ మీదకి దూకిపోతాడు గగన్. అప్పుడే శ్రీ విరాజ్ని పైకి లేపుతుంది స్లోగా. ఆకాష్తో వచ్చిన 4 మిగతా వారిని
బయట ఉన్న కార్స్ వైపు తీసుకువెళ్తున్నారు. గగన్ ఆకాష్ని గట్టిగా నెట్టడంతో ఆకాష్ వచ్చి శ్రీను గుద్దుతాడు. శ్రీ అదుపు తప్పి విరాజ్ మీద పడితే విరాజ్ కింద పడతాడు. విరాజ్ పైన శ్రీ పడడంతో శ్రీ పెదవులు విరాజ్ పెదవులను తాకుతాయి. వెంటనే శ్రీ లేవాలని చూస్తుంది. ఈసారి గగన్ని ఆకాష్ తోస్తాడు. గగన్ శ్రీ మీద పడబోతుంటే విరాజ్ శ్రీని తన మీదకి లాక్కొని పక్కకి దొర్లుతాడు. దానితో శ్రీ కింద విరాజ్ పైన అవుతారు. గగన్ ఆకాష్ ఇద్దరు ఘర్షణలో ఒకరినొకరు కొట్టుకుంటూ విరాజ్ పై పడగానే విరాజ్కి శ్రీకి మధ్య దూరం తరుగుతూ వారి శరీరాలు పెనవేసుకుంటే పెదవుల పలకరింపుకి శ్రీ కన్నులు పెద్దవి అవుతాయి. అక్కడ జరిగే గొడవ, తన చేతికి తగిలిన గాయం ఏమీ కనిపించడం లేదు విరాజ్కి. శ్రీ పెదవుల కలయిక దగ్గరే ప్రపంచం ఆగిపోయింది విరాజ్కి. ఈలోపు విరాజ్ గారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చాలాసేపు అయింది, ఇంకా లెగుస్తారా పైకి అంటుంది. అప్పటికి కానీ విరాజ్ తెలివిలోకి వచ్చి పిచ్చి చూపులు చూస్తూ 143 అంటాడు శ్రీ కన్నుల్లోకి చూస్తూ. మనసులో మాత్రం ఐ లవ్ యూ అని అనుకుంటాడు. శ్రీ షాక్ అయి ఏంటి అని అడుగుతుంది. అది టైం 143 అయ్యింది అంటున్నా శ్రీ గారు అంటాడు కాస్త పదాలు కూడేసుకుంటూ. వాళ్ళు ఎదురుగా ఉన్న గడియారం వైపు వేలు పెట్టి చూపిస్తూ ఇప్పుడు టైం కోసం ఎందుకు అండి అంటూ శ్రీ విరాజ్ని సపోర్ట్ ఇచ్చి పైకి లేపుతుంది. ఇంతలో ఆకాష్కి గన్ దొరకడంతో గగన్ వైపు గురిపెట్టి ఇదే నీకు ఆఖరి వార్నింగ్, ఇంకోసారి నా భార్య జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వచ్చావో భూమిలో పాతేస్తా అంటాడు. గగన్ ఆకాష్ వైపు చూస్తూ ఈసారికి నిన్ను నేను కూడా వదిలేస్తున్నా, ఇంకోసారి నాకు కాబోయే భార్యని నీ భార్య అని అన్నావు అనుకో బాగోదు అంటాడు వేలు చూపిస్తూ ఆకాష్ వైపు. గగన్ చూపిస్తున్న ఫింగర్ని పట్టుకొని బెండ్ చేస్తూ హ్యాండ్ని బ్యాక్కి ఫోల్డ్ చేస్తూ భూమి నా భార్య, తను నాది అంటాడు చాలా కోపంగా ఆకాష్. చేయి మెలిపెట్టినా కూడా గగన్ గట్టిగా నవ్వుతూ భూమిని నీకు ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు గగన్. ఆకాష్లో కోపం మరింత పెరుగుతుంది. ఆకాష్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోవడంతో తన పాకెట్లో పెట్టుకున్న గన్ తీసి గగన్ హెడ్కి పెట్టి కొన్ని నెలలుగా నేను మాఫియాని వదిలి సైలెంట్ అయ్యాను, ఇల్లీగల్ వర్క్స్ దందాలు ఆపేశాను నా భూమి కోసం, అంతేకాని ఇంకా నాలో ఒరిజినల్ ఆకాష్ అలానే ఉన్నాడు అంటాడు. వెంటనే గగన్ భయంతో చెమటలు పట్టేస్తాయి. కానీ నీ వల్లే భూమికి తన ఫ్యామిలీ చనిపోయింది అన్న నిజం భూమికి తెలిస్తే అంటాడు